నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో ప్రజాపాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని బోధన్ పట్టణంలోని వార్డు నెంబర్ 26లో ప్రారంభించిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దరఖాస్తు ఫారాలను నింపడానికి ప్రజలకు సహకరించేందుకు స్వచ్ఛందంగా తరలి వచ్చిన వాలంటీర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజాగౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ తోము పద్మా శరత్ రెడ్డి, కమిషనర్ కమర్ అహ్మద్, డిఈ శివానందం, కౌన్సిలర్లు సంధ్యా దామోదర్, శరత్ రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల నుంచి వివిధ సెక్షన్లో మన ప్రజల బాధను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, ఏం చేయాలన్న ఉద్దేశంతో చిన్నవాళ్లకు, మిడిల్ ఫ్యామిలీస్కి అందరికీ అవసరమైన 6 గ్యారంటీల పథకం స్టార్ట్ చేసి చెప్పడం జరిగింది. ఎలక్షన్లో మేనిఫెస్టోలో చెప్పాం 6 గ్యారంటీస్ గురించి. ఆ 6 గ్యారంటీస్ కేవలం ఎలక్షన్స్ 3కు అయిపోయింది, రిజల్ట్స్ వచ్చినాయి. వితిన్ 20 డేస్లోనే ప్రజల ముందుకు వచ్చాం. మీ దగ్గర ఏముంది, రేషన్ కార్డు ఉందా, గ్యాస్ ఉందా, మీరు యూజ్ ఎంత చేస్తారు, అప్లికేషన్స్ ఈ రోజు నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం చేశారు. దాంట్లో భాగంలో మన నిజామాబాద్ డిస్టిక్లో కూడా ఈరోజు ప్రారంభోత్సవం చేశాం. నేను నిజామాబాద్ డిస్టిక్ ప్రజలకు ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, గతంలో లాగా ఆన్లైన్ 30-40 రూపాయలు ఇచ్చి ఆ ఖర్చు కూడా మీకు రాకుండా ప్రభుత్వమే ప్రింట్ చేసిన అప్లికేషన్స్ ఇస్తూ ఉంది. దానిలో కేవలం టిక్కులు పెట్టండి. నేను చూశాను. ఇప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.